హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సఖీ థాట్స్. ఈరోజైతే నేను మట్టి కుండీల్లో ఎలా వేసుకోవాలో, ఎలా కలిపి పెట్టుకోవాలో మీకు చూపించాలనుకుంటున్నానండి. ఇదిగో పైకి వెళ్ళి పొద్దుటే మట్టి అంతా ఆరబెట్టేసుకున్నాను కుండీల్లోంచి తీసేసి. ఎందుకంటే వర్షాకాలం వచ్చేస్తుంది కదా, మళ్ళీ అన్నీ కలిపి పెట్టుకుందాం అనేసి ఇలా రెడీ చేసుకుంటున్నాను. ఇదైతే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అండి. చూసారా ఎంత బ్లాక్గా అయిందో. మనం వేస్టేజ్ని ఏది పడేయకుండా ఇలా మొక్కలకి ఇచ్చుకోవచ్చండి. దీంట్లో మనం మొక్కలకు కావాల్సిన అన్ని పోషకాలు కూడా ఉంటాయండి. చక్కగా మనం వేస్ట్ బయట పడేయకుండా ఇలా వేసుకుంటే మన మొక్కలకి మంచి ఫుడ్ తయారవుద్ది అన్నమాట. కిచెన్ వేస్ట్ కంపోస్టు ఇందులో ఏమేమి కలుపుతున్నానంటే, ఇలా ఆవు పేడ ఎండబెట్టేసింది ఉందండి, అది కూడా కలుపుతున్నాను. ఇది వడ్లు ఆడినప్పుడు చిట్టు వస్తుంది కదా, అది వేస్తున్నాను. ఇదైతే వేపపిండి అండి. ఇదైతే మొక్కల ఆకులు లీఫ్ కంపోస్టు అయిపోయింది, అది కొంచెం కలిపేసి ఇది తుక్కు కూడా వేసేస్తున్నానండి. ఈ లీఫ్ వేస్టేజ్ అంతా కూడా. ఎప్సమ్ సాల్ట్ రెడీగా లేదండి, ఇంకా లాస్ట్లో నేను మొక్కలు పెట్టేటప్పుడు వేద్దామని ఇంకా అది వేయట్లేదు. మనం ఇలా కలిపి పెట్టుకోవడం వల్ల ఒకసారి అన్నీ కూడా ఒకసారి కలిపి పెట్టుకోవడం వల్ల మొక్కలకు మంచి బలంగా ఉంటుందండి. ఓన్లీ మట్టే కాదు, ఇవన్నీ కూడా మనం వేసుకోవాలి. ఎందుకంటే కిందన్న మొక్కలైతే భూమిలోంచే దానికి కావాల్సింది తీసుకుంటుంది. ఇలా కుండీల్లో అయితే కొంచెం మనం బలమైన ఆహారం ఇవ్వాలండి. ఇదైతే టీ పొడి అండి, ఎండబెట్టేసుకున్నది టీ పొడి. ఇదైతే ట్రైకోడర్మా విరిడి అండి, ఇది కూడా వేసేస్తున్నాను కొద్దిగా. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. మనం మొక్కలు వేసవకాలం వచ్చిన తర్వాత కొంచెం ఎండిపోయినట్టు అయిపోతాయి కదా, అప్పుడు ఆ మొక్కలు తీసేసి మళ్ళీ కొత్త మొక్కలు పెట్టుకుంటాం కదా. ఇదిగో మొన్నే నార్లు పోసాను కదండి, బెండ నార్లు అవిను, వాటన్నిటికీ ఇలా కలిపి పెట్టుకుంటున్నాను అనమాట. అవన్నీ మళ్ళీ పూల మొక్కలు ఇవన్నీ నాటేసుకుందాం. మొన్న అయితే కొంచెం కలిపి పెట్టేసుకున్నానండి సగం మొక్కలకి, మీకు వీడియో తీసి చూపించలేదన్నమాట, అందుకని ఈరోజు పెడుతున్నాను. ఇదిగో అన్నిటిలోని ఇలా మట్టి సర్దేసుకున్నానండి. ఖాళీ అయిపోయిన కుండీలు అయితే కొన్ని పోనీ, అందుకని ఇలా మట్టి సంచిలో ఎత్తేసి అట్టే పెట్టుకున్నాను అనమాట. మొన్న విత్తనాలు వేసి చూపించాను కదండి, అవైతే ఇంకో వారం రోజులకి ఇలా మొలకెత్తినాయి అనమాట. బీరకాయ విత్తనాలు అవిను వారానికి చాలా బాగా వచ్చినాయండి. ఇదిగోండి 20 డేస్కి అయితే మా పాదులు ఇలా వచ్చినాయి అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.